అది కూడా సభలో ఉన్నాం అందరం ప్రత్యేకంగా ఆహ్వానించాం. మరి మన మధ్యకు వచ్చినందుకు మనందరికీ సంతోషం. వారి వేదిక మీదకి రావాలని ఈ సమయంలో తీసుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే బాబు గారు దేవుని సలగా జబర్దస్తిలో ఉంటారండి రాజమౌళి గారు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. వారి ప్రత్యేకమైన సాక్ష్యం ఉన్నది. మరి వారు వచ్చుంటే జేకే కృష్ణఫర్ బాబు గారు మన రక్షకుడు ప్రభు అయిన రాత్రి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీద విశ్వాసులందరికీ కూడా ఒక మనవి, ఈ దారిలో చాలా ప్రయత్నాలతో ప్రయాసాలతో ఇంత చక్కగా తీర్చిదిద్ది మనల్ని అందరూ చప్పట్లు కొడదాం. బిషప్ రంగరాజు గారిని నరేంద్ర వర్మరాజు గారు సన్మానిస్తున్నారు. మనందరం కూడా చప్పట్లు కొడదాం. వద్ద గొర్రె పిల్ల అనే ఒక బ్యూటిఫుల్ పప్పి నంబర్ మీకోసం వచ్చేస్తుంది. వారిని ఆహ్వానిస్తాను. అయితే మా సార్ ఏమంటే మీ పక్షి ఇంతమంది దైవజనుల మధ్యలో దేవుడు ఈరోజు ఎంఎం కీరవాణి గారు గొప్ప సంగీత దర్శకుడు, వారి సోదరిమణి మేడం శ్రీదేవి గారు చాలా అద్భుతంగా వారి మొత్తం ఈ యొక్క వేదికను గుర్తలిగిస్తూ ఉన్నారు. వారు కూడా ప్రత్యేకమైన వాయిద్యం అందిస్తూ ఉన్నారు. నజరేయుడు అనే ఒక చిన్న పాట పాడి తర్వాత నా సాక్ష్యాన్ని పంచుకుంటా. ఈరోజు చాలా గొప్పగా చాలా సంతోషం అనిపిస్తాము నాకు. అందుకని నేను కూడా ఒక్క పాట పాడి నా సాక్ష్యాన్ని పంచుకుంటా. ఎందుకంటే పాదచారులకు దాహార్తి తీరుస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసి వారికి అన్నయ్య అయ్యారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసి వారికి నేనున్నాను మీకు అని భరోసా కల్పించారు. అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం చేసి వారికి అండగా నిలిచారు. నియోజకవర్గంలో చర్చిల నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం అందజేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా
దైవజనులకు నూతన వస్త్రాలు మరియు కానుకలు అందజేశారు. ఇలా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు వేగేసిన ఫౌండేషన్ చైర్మన్ మరియు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వేగేసిన నరేంద్ర వర్మ. నీ తోడు చేత నీ బిడ్డలకు త్రాణ కలిగించండి, ధైర్యం కలిగించండి. ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నారేమో, నీ ఆర్థిక సహాయం అనుగ్రహించండి. మనుషులకు కనెక్ట్ చేయటమే కాదు, నిత్యత్వానికి పరలోకానికి కూడా నీ బిడ్డలను సంబంధమైన ప్రయోజనం కోసం ఎంతో కష్టపడి ఏర్పాటు చేసి దేవుడు బిడ్డలుగా మీరున్న ఎంతో దూరం నుంచి, దూర ప్రాంతాల నుంచి వేగేశ్వర ఫౌండేషన్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మీ అందరూ వచ్చారు. అందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడి నామంలో, ఎందుకని మన దేవుడు ఘనమైన దేవుడు, దేవాది దేవుడు, ఆ దేవుడి నామంలో మీకు వందనాలు మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రేమతో కూడిన వందనాలు తెలియజేస్తా ఉన్నా. క్రిస్మస్ అంటే బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం, క్రిస్మస్ అంటే సంతోషంగా గడపటం, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రైస్ట్ మాస్, మాస్ అంటే ఆరాధన. అటువంటి క్రిస్మస్ని మీతో పాటు నేను కూడా ఆరాధించాలి, మీతో పాటు ఆ ఘనమైన దేవుణ్ణి ఘనంగా ఆరాధించాలి. ఘనమైన దేవుడు యేసయ్య, ఆయన విషయాలు చెబుతున్నారు, ప్రేమల గురించి చెబుతున్నారు, సహాయం చేయటానికి గురించి చెబుతున్నారు. మరి అటువంటి విషయాలు ఎంత ఇష్టంతో చెప్పాలి, ఎంత ప్రేమించి చెప్పాలి, పిల్లలకి ఎంత అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఒకసారి ఆలోచించండి. ప్రజాసేవకుడిగా నేను మారాలంటే అది మీ చేతిలో ఉందండి. కేవలం నేను ప్రజాసేవకుడు అవ్వాలంటే సేవకుడిని అవుతాను, కానీ ప్రజాసేవకుడిని నేను అవ్వలేను. అది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే రేపు రాబోయేది రణరంగం, ధర్మ యుద్ధం చేయబోతున్నాం. 2-3 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ ఎలక్షన్ గురించి, పార్టీల గురించి నేను మాట్లాడను. ఆలోచించండి. ప్రజాసేవకుడిగా ఇతను కరెక్టు అనుకుంటే మీరు ముందుకెళ్ళండి, ఆలోచన చేయండి. కానీ చివరిగా నేనైతే ఒకటి చెబుతున్నా, అవినీతి, లంచాలు రాబోయే 5 ఏళ్లలో మీరు అవకాశం ఇస్తే నేను ప్రజా సేవకులు అవుతాను, కానీ అవినీతి పరుణ్ణి మాత్రం ఇంటికి చివరి కూడా రాబోయే రోజుల్లో ఉండదు అని చెప్పటమే కాకుండా, అటువంటి పరిస్థితి నాకు ఏ రోజన్నా ఒక రోజు వస్తే, ఈ ప్రభు నామంలో చెబుతున్నానండి, అటువంటి పరిస్థితి నాకు ఏదన్నా వస్తే ఈ గొంతులో ప్రాణం ఉండదు అని చెబుతున్నా. దానికి దమ్ము కావాలి, ఆ ధైర్యం నాకు ఉంది. నేను ఒక సిద్ధాంతంతో నడుస్తున్నా. ఆ సిద్ధాంతం ప్రకారం నమ్మితేనే రేపు ఆలోచన చేయండి అని చివరిగా మీకు తెలియజేయటమే కాకుండా, మీతో పాటు నాకు ఇచ్చినటువంటి ఆ దేవుడికి మీ అందరి తరపున, ఈ లోకంలో ఉన్న మానవులందరి తరపున ఆయన్ని ప్రేమించి ప్రార్థించే
మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవటం మన వంతు అని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఆ ఘనమైన దేవుడు, ఆ కరుణామయుడు, ఆ దేవదేవుడు, నజరయ్య అనే మరే పేరున్న దేవుడు మనందరికీ ఎల్లప్పుడూ ఆశీస్సులు వర్షం రూపంలో కురవాలని, ఆయన కృప ఎప్పుడూ మనందరి మీద ఉండాలని, మీరు పాడి పంటలతో పిల్ల పాపలతో మీ జీవితం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన వేగేషన్ ఫౌండేషన్ అధినేత వేగేషన్ నరేంద్ర వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సౌండ్ రావట్లా, సౌండ్ ఇంకా వినపడాలి పైకి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.